వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీకోసం ఒక కొత్త స్కాలర్షిప్ తెచ్చాం. అదేంటంటే విద్యాధన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024. ఫస్ట్ మీరు స్కాలర్షిప్ లింక్ నొక్కగానే మీకు ఈ బడి ఫస్ట్ స్టడీ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ స్కాలర్షిప్ మీకు రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులై ఉండాలి. తర్వాత మీరు ఇప్పుడే ఈ ఇయరే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మినిమం 90% కానీ అంతకంటే ఎక్కువ మార్క్స్ కానీ మీకు రావాలి. ఒకవేళ వికలాంగులైన స్టూడెంట్స్ అయితే 75% మార్క్స్ వచ్చినా పర్లేదు. తర్వాత ఏంటంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టి మీ సంపాదన సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఇవన్నీ ఉంటే చాలు ఈ స్కాలర్షిప్ మీకు రావడానికి. తర్వాత ఒకవేళ మీరు ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయితే మీకు సంవత్సరానికి 10,000 వస్తాయి. తర్వాత మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, మీ 10th క్లాస్ మార్క్ షీట్ ఒక కాపీ, ఇంకా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదొక కాపీ. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే అప్లై నవ్ అని ఉంది కదా, దాని మీద నొక్కండి. తర్వాత మీ స్క్రీన్ ఇలా కనపడుతుంది. కిందకి స్క్రోల్ చేసేయండి. అప్లై నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని ఒక చిన్న ఫామ్ ఒకటి కనపడుతుంది, అది ఫిల్ చేయండి. మీ పేరు, ఇంటి పేరు, ఇంకా మీ ఈమెయిల్. ఇక్కడ సెలెక్ట్ ఈమెయిల్ డొమైన్ అంటే అది జీమెయిలా లేక అవుట్లుక్, అది మీ ఇష్టం. మీకు ఏ మెయిల్ ఉంటే అది ఇచ్చేసి ఈమెయిల్ ఇవ్వండి. పైన కింద ఒక పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత రిజిస్టర్ అని నొక్కండి. అప్పుడు మీకు ఇలా ఫామ్ కనపడుతుంది. అక్కడ మీరు ఇందాక ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఇక్కడ అదే ఇవ్వండి. పాస్వర్డ్ కూడా ఇందాక సెట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అని నొక్కండి. అప్పుడు మీకు ఇలా కనపడుతుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇంటర్వ్యూ ప్లేస్ ఇది ఆన్లైనా లేక, ఓకే ఆన్లైన్ సెలెక్ట్ చేయండి. మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ నాట్, మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఉందా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని. మీ ఇంట్లో వాళ్ళది ఇంకో నెంబర్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా మీ పర్మనెంట్ అడ్రస్, సిటీ, స్టేట్, లైన్, డిస్ట్రిక్ట్, ఇంకా మీరు ఉండే ప్లేస్ది పిన్ కోడ్. పర్మనెంట్ అడ్రస్ కూడా డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయండి. తర్వాత ఫాదర్ అండ్ మదర్ డీటెయిల్స్, మీ ఫాదర్ పేరు, ఆయన మొబైల్ నెంబర్, ఏం చేస్తూ ఉంటారు, ఎడ్యుకేషన్, మీ మదర్ పేరు, మొబైల్ నెంబర్, ఆక్యుపేషన్, ఎడ్యుకేషన్. నెక్స్ట్ మీ 10th క్లాస్ డీటెయిల్స్, మీ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు ఎక్కడ చదివారు, మీ స్కూల్ పేరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 2024 ఉండాలి. టైప్ ఆఫ్ స్కూల్, ఇది గవర్నమెంట్ స్కూలా లేక ప్రైవేట్ స్కూలా అని. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అలా. బోర్డ్, స్టేట్ సిలబస్ ఆర్ సిబిఎస్ఈ అని. తర్వాత మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా, బ్రాంచ్ ఆఫ్ స్టడీ, ఎంపీసీ ఆర్ బైపీసీ ఏ ఒకటి ఉంటాయి కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి వీటిలో. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో అయిపోయిద్ది అని. ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబర్, మీ కాలేజ్కి ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అది. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని. టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అని. పియూసీ బోర్డ్స్ అంటే సెంట్రల్ బోర్డా స్టేట్ బోర్డా అని. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, మీ ఇంటర్మీడియట్ కాలేజ్ పేరు ఇవ్వండి. ఆ కాలేజ్ అడ్రస్, సిటీ, ఏ స్టేట్లో ఉంది, పిన్ కోడ్ అవన్నీ ఇవ్వండి. తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ హౌస్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టి ఎంత ఉంటే అంత సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ రిసీవింగ్ విద్యాధన్ స్కాలర్షిప్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ స్కాలర్షిప్ని రిసీవ్ చేస్తున్నారా అని. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. అదర్ డీటెయిల్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీవి ఏమన్నా ఉంటే అవి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మీ అచీవ్మెంట్స్, మీ హాబీస్, మీకు ఏమంటే ఇష్టమని. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇష్టమైతే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న కాలమ్స్ మాత్రం పక్కాగా ఫిల్ చేయాలి. తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ విద్యాధన్, ఈ స్కాలర్షిప్ గురించి మీకు ఎలా తెలిసింది అని. లాస్ట్లో టర్మ్స్, ఐ సర్టిఫై దట్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఆర్ ట్రూ, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ టిక్ మార్క్ నొక్కండి. నెక్స్ట్ సబ్మిట్ నొక్కేయండి. తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇలా కనపడతాయి. ఇక్కడికి వచ్చాక రెడ్గా క్లిక్ హియర్ అని ఉంది కదా, రెడ్ కలర్లో, అక్కడ క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సిన ఫైల్స్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్లో ఫోటోగ్రాఫ్ అని ఇచ్చి పైన చూస్ ఫైల్లో మీ ఫోటో అప్లోడ్ చేయండి. కింద 10th క్లాస్ మార్క్ షీట్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసి లాస్ట్లో డాక్యుమెంట్స్ అన్నీ
ఒరిజినల్ అని చెప్పేసి టిక్ పెట్టి సబ్మిట్ నొక్కండి. తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారో లేదో మీ మెయిల్కి కానీ లేక మీకు ఫోన్ చేసి అయినా చెప్తారు. దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ.